ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పుండొచ్చే, ఆ ఆనంద భైరవి ఇంటికి నువ్వు కోడలైతే నువ్వు కలలు కన్న జీవితం నీకు దక్కుతుందన్న ఉద్దేశం దాంది. నిన్ను ఆ ఇంటికి కోడల్ని చెయ్యాలనే. నిన్ను ఆ ఇంటి కోడల్ని చెయ్యాలనే ఆ రోజు ట్రెక్కింగ్ పోటీల్లో ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడింది తనే అయినా అది నువ్వే అని చెప్పి ఆనంద భైరవి దృష్టిలో నువ్వు పడేలా చేసింది. రాజ్కోటి సిల్క్స్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో ఉత్తమ సాంప్రదాయ మహిళా కాంటెస్ట్ గురించి ఆలోచన వచ్చింది కదా. ఆ ఆలోచన ఎవరిదే? తనది కాదా? కానీ తను ఏం చేసింది? ఆ ఆలోచన నీది అని చెప్పి దగ్గరుండి నీకు పట్టం కట్టించింది. ఇదంతా నువ్వు కోరుకుంటున్న జీవితం నీకు అందాలని చేసిందా, లేక నిన్ను మోసం చేయాలని చేసిందా? మీరు కూడా నాలాగే మాయలో పడిపోయారమ్మా. నిజంగా ఆనంద భైరవి గారి దృష్టిలో నేను పడాలి అని చేసి ఉంటే నా వెనకుండి నడిపిస్తుంది ఇదే అని ఆవిడికి తెలిసేలా ఎందుకు చేస్తుందమ్మా? అంటే ఆవిడ చెప్తుంది కదా నాన్న, శరణ్యని మా ఇంటి కోడలుగా ఎంచుకోవటానికి కారణం ట్రెక్కింగ్ పోటీల దగ్గర నుంచి మొదలు పెడితే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ వరకు జరిగిందంతా ఆవిడికి తెలుసు అని. నా ముందు నిలబడి గెలిచేవాళ్లు కాదు, వెనక ఉండి గెలిపించేవాళ్లు నా ఇంటి కోడలు కావాలి అని అంది కదా. అంటే ఎక్కడికెక్కడ నన్ను గెలిపిస్తున్నానని నమ్మిస్తూ ఆవిడ దృష్టిలో ఇది పడాలి అని. ఇది అంత చేసిందని మీకు అర్థం కావట్లేదా? అక్క, నువ్వు పొరపడుతున్నావు. నిజంగా నాకు ఆ ఉద్దేశం లేదు. నిజంగా దానికి ఆ ఇంటి కోడలవ్వాలని ఆలోచనే ఉంటే నిన్ను వెనక్కి లాగేసి అది ముందు నిలబడేది. తను చేసిన పనులన్నీ తనే చేశానని ఒప్పుకునుండేది. అలా కాకుండా అన్నీ నువ్వే చేశావని నిన్ను ముందు నిలబెట్టాల్సిన అవసరం దానికే ఉందే. అదే ట్రిక్ అమ్మా. ఆవిడేమో శరణ్య కుటుంబం కోసం ఆలోచిస్తుంది, అక్క సంతోషం కోసం చేస్తుంది అని ఎక్స్ట్రా మార్కులు కొట్టేయాలని. దీని అంచనా కరెక్ట్ అయింది. ఇప్పుడు అదే జరిగింది. ఇంకా చెప్పాలి అంటే ఆ పక్క నువ్వు నన్నేమన్నా సరే, ఎలా అర్థం చేసుకున్నా సరే, నేనైతే నీకోసమే చేశానక్క. ఛీ! నువ్వు ఆ ఇంటి కోడలివి కావాలని, నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కాలని, నువ్వక్కడ హ్యాపీగా ఉంటే చూసి ఆనందపడాలన్న ఉద్దేశంతోనే చేశానక్క. ఇందులో నాకు ఎలాంటి స్వార్థం లేదు. అంటే ఇప్పటికీ నీది అదే ఉద్దేశమా? నా సంతోషం కోసమే నువ్విదంతా చేశావు. అల్టిమేట్గా నేను హ్యాపీగా ఉండటమే నీకు ముఖ్యం, అంతే కదా? అయితే ఈ పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదని చెప్పొచ్చుగా. ఇష్టం లేదని చెప్పొచ్చుగా. ఇష్టం లేదని చెప్పొచ్చుగా. మీ ఇంటి కోడల్ని అయ్యే అర్హత నాకంటే మా అక్కకే ఎక్కువగా ఉందని ఆనంద భైరవి గారిని కన్విన్స్ చేయొచ్చుగా. అనన్య,
ఏ నీకిష్టం లేదా అమ్మా? నీకిష్టం లేదా అమ్మా? నీకిష్టం లేదా అమ్మా? శరణ్యకి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పినా నిన్ను చేసుకోవడానికి ఆనంద భైరవి ఒప్పుకోవాలి కదా. ఆవిడ ఒప్పుకుందో లేదో తెలియాలి అంటే ముందు ఇది వెళ్ళి మాట్లాడాలి కదా. ఈ పెళ్లి చేసుకోవటం తనకిష్టం లేదని చెప్పాలి కదా. సో ఈ సంబంధం నాకు చేయటం మీకిష్టం లేదు, వదులుకోవటం దీనికిష్టం లేదు, అంతే కదా? లేదక్కా, నేను చెప్తాను. శరణ్య, అవునమ్మా. చిన్నప్పటి నుంచి అనన్య అక్క హ్యాపీగా ఉంటే చూసి ఆనందపడటం నాకు అలవాటు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు కావాల్సింది అక్క సంతోషమే. తను సంతోషంగా ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే అమ్మా. నాకు ఎంత అదృష్టం పట్టినా అక్కని బాధ పెట్టేదైతే నాకు శాపంతో సమానం, నరకంతో సమానం. అయితే నువ్వెళ్తావా? నువ్వెళ్తావా? మీ దర్శన్ని చేసుకోవటం నాకిష్టం లేదు, మా అక్క చాలా ఇష్టపడుతుందని ఆనంద భైరవ్ గారికి చెప్తావా? ఆవిడ ముందుకు వెళ్ళి ఆవిడ కళ్ళల్లోకి చూస్తూ నిర్ణయం చెప్పే ధైర్యం నాకు లేదక్కా. అందుకే దర్శన్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతా. ఆ నువ్వు గట్టిగా మాట్లాడటం కాదు, నన్ను వాళ్ళింటి కోడలు చేసుకోవటానికి కన్విన్స్ అయ్యేలాగా మాట్లాడాలి, సరేనా? సారీ, కోపంలో ఏవేవో మాట్లాడేశాను, నువ్వవేమీ పట్టించుకోగా. నువ్వు బయలుదేరు. రూమ్లో బండికి సున్నాయి తీసుకుని వెళ్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.